హన్వాడ టు శ్రీశైలం, అంటే మహబూబ్నగర్ నుంచి శ్రీశైలంకి. అండ్ దిస్ ఈజ్ మా చిన్న మామ, అందరికంటే చిన్నోడు మా ఇంట్లో, అంటే మా మామ. నాకు చాలా ఇష్టం మా మామ అంటే. మరి చెప్పు మామ, ఎట్లెట్లుంటుంది, ఏమేమి ఉంటుంది చెప్పు. మనకి ఇప్పుడు 6 days అన్నాడు. సో యాక్చువల్గా నేను ఇంతకుముందుకు అడిగిన మామ మరి ఎట్లా పోవాలి ఏంది అని అడిగితే 6 days ఉంటుందిరా, ఇక్కడ నుంచి మనం 6 days నడుచుకుంటూ వెళ్తాము, 234 kilometers అని చెప్పిండు. మరి రేపు ఎట్లుంటుంది ఏంది అనేది తెలియదు. సామాన్లు బట్టలు గిట్టలు అన్నీ తీసుకొచ్చిండు. చెప్పు మామ, మొత్తం 6 days ఉంటుంది అన్నావు. సో తిండి గట్రా అవన్నీ ఎట్లుంటుంది చెప్పు. ఇప్పుడు అవన్నీ ఎందుకురా, పెళ్లి జరిపించాలి. చెప్తలేడా ఏమిటండి మీరు మాట్లాడేది? మరి ఇన్ని రోజులు ఎన్నో ఉన్నాయి. యాక్చువల్గా 21st స్టార్ట్ అవ్వాలి, ఈరోజు 24th రేపు. అయితే వేస్టేనా? హే హలో, వెల్కమ్ బ్యాక్. దిస్ ఈజ్ Vamshees24 అండ్ ఐఎమ్ బ్యాక్ విత్ ఏ ఇంట్రెస్టింగ్ వీడియో అనమాట. మహబూబ్నగర్ నుంచి శ్రీశైలం బై వాక్, అంటే పాదయాత్ర అంటే పాదాల మీద చేసే యాత్ర. సో హన్వాడ నుంచి మా శ్రీశైలంకి పాదయాత్ర అనేది ప్రతి సంక్రాంతి తర్వాత, అంటే ప్రతి ఇయర్ వెళ్తారు హన్వాడ నుంచి శ్రీశైలంకి. అంటే సంక్రాంతి అయినా 2-3 daysకి స్టార్ట్ అవుతారంట. సో ఈసారి లేట్ అయింది యాక్చువల్గా. సో నేను కూడా పాదయాత్రలో పాల్గొందామని అనుకుంటున్నా ఈసారి. అండ్ పాస్ట్ 2 years నుంచి నేను అనుకుంటున్నా వెళ్ళాలి ఎట్లా ఉంటుందో ఒక్కసారి అయినా ఎక్స్పీరియన్స్ చేయాలని. అండ్ దట్ టైం కేమ్ అన్నమాట. మనం ఇప్పుడు వెళ్ళబోతున్నాం రేపు మార్నింగ్. యాక్చువల్గా ఇది 21st వెళ్ళాలి, బట్ డిలే అయింది. కొన్ని కారణాలు, అవి నాకు కూడా తెలియదు యాక్చువల్గా. అయితే నిన్ననే వెళ్ళాలి. సో నిన్న కొంచెం ట్విస్ట్ ఇచ్చిండు మా మామ, అది నేను ఫస్ట్ పెడతా. ఆల్రెడీ మీరు చూసి ఉండొచ్చు మేబీ. అండ్ దాని తర్వాత రేపు మార్నింగ్ వెళ్ళాలి. రేపు మార్నింగ్ ఎట్లా ఉంటుంది ఏముంటుంది అనేది ఖచ్చితంగా నేను షేర్ చేస్తాను. అండ్ ట్యూన్డ్ అది ఉంటుంది కదా. Hey, it's packing time and this for the camera accessories. అండ్ ఇక్కడ బట్టలు బెడ్షీట్స్ పెట్టుకోవడానికి, అండ్ లైట్ వెయిట్ బట్టలు వేసుకోవాలంట, లేకపోతే డ్యామేజ్ అవుతాయంట మొత్తం. 2 plates, టవల్స్, అడ్డపంచలు, ఎవ్రీథింగ్ ప్యాకింగ్.